నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం హింసాత్మక రాజకీయాలకు కుట్రలు పన్నుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్న ఎన్నికల్లో ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి మిథున్ రెడ్డి మరి ఎలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వకుండా నిన్న మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప ఇంటికి రావడం, మరి అక్కడ అతను వచ్చినట్టుగా టీడీపీ శ్రేణులకు సమాచారం అందించడంతో మరి నిన్న అక్కడ అల్లర్లు అయితే చెలరేగాయి. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చినట్టు, అక్కడ ఇనోవా కార్లో రాడ్లు అలాగే రాళ్లు కూడా ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి A1గా మిథున్ రెడ్డిని అలాగే A2గా మాజీ ఎంపీ రెడ్డప్పను కూడా చేర్చడం జరిగింది. మరి దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకా 33 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. టీడీపీ వాళ్ళపై కూడా కేసులు నమోదైనట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మన ముందున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, రాష్ట్రంలో ఎట్టకేలకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లర్లు సృష్టించాలి అని చెప్పి వైసీపీ పూనుకున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది సార్. ఎందుకు అంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మిథున్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలోకి అడుగు పెట్టడం, ఆయన వచ్చినట్టు మరి టీడీపీ వాళ్ళకి అందరికీ తెలిసేలాగా చేశారు, వార్తలు కూడా అందేలాగా చేశారని చెప్పి అంటున్నారు. అలాగే పక్కా ప్లాన్ ప్రకారం వ్యాన్లు అవి తెచ్చుకున్నారు అంటున్నారు. సో దీనికి సంబంధించి మరి నిన్న చాలా మందికి దెబ్బలు కూడా తాకినాయి. వాళ్ళందరూ ఇప్పుడు పోలీస్ కేసు అయింది అంటున్నారు. సో ఏం జరగబోతుందంటారు? మరి వాళ్ళ మీద 307 కేసు పెట్టారంటున్నారు. ఏం చెప్తారు? అంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానానికి ఏమని ఆశ్రయించాడు? మాకు రక్షణ కలగజేయండి, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు రక్షణ కలగజేయండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రెడ్డప్ప గారింటికి రావటం ఏంటి? ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతిగుట్లపల్లె జలాశయానికి సంబంధించి నిర్వాసితులు. గతంలో వాళ్ళు అక్కడే పనులు చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఒక్కొక్క ఎకరాకి 10 రూపాయలు ఉంటే నేను 2 రూపాయలు ఇస్తాను, 3 రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళు బెదిరించినందువల్ల చాలామంది రైతులు కూడా తీసుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి న్యాయం అడగడానికి వచ్చారు. ఈ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కదా అని చెప్పని వెళ్ళారు. వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ రైతులకి దెబ్బలు తగిలినాయి, గాయాలైంది వీళ్ళకి, రక్తం ఒలికింది వీళ్ళకి. మరి ఈరోజు వీళ్ళెళ్ళి దౌర్జన్యం చేసినట్టు వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విపరీత అర్థాలు తీస్తున్నారు. వాస్తవంగా అక్కడికి వెళ్ళింది రైతులు, కార్యకర్తలు వెళ్ళిన తర్వాత స్థానికులు కాకుండా జనాలు ఎందుకున్నారు ఎంపీ గారు ఎమ్మట. రెండోది, వాళ్ళ దగ్గర ఆ కత్తులు, కర్రలు, లేకపోతే సోడా బుడ్లు, మామూలుగా రాళ్ళు ఎందుకున్నాయి? ఎవరెవరి మీద దాడి చేశారు? గాయాలు ఎవరికైనాయి? గాయాలు అయిన వాళ్ళు దాడి చేశారా? గాయాలు తగిలిన వాళ్ళ మీద దాడులు జరిగినాయా? ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా. అందుకనే 307 పెట్టడం కూడా జరిగింది. అప్పుడు సమాచారం అందిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ రైతులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి తిరగబడ్డారు. అందులో తిరగబడలేదని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని సమర్థించాల్సిన అవసరం లేదు. దాడులు, ప్రతి దాడులు అనేది ఇప్పుడు మంచి పద్ధతి కూడా కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కావాల్సింది అదే. ఎందుకంటే ఇప్పుడు వరకు పొంగనూరు సంబంధించి కావచ్చు, ఆ రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సర్వం నేనే అని చెప్పని ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి గారికి తన నియోజకవర్గంలో తన తమ్ముడు కావచ్చు, తను కావచ్చు, తన కుమారుడికి సంబంధించినటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళు చేసిన అరాచకాలకి, అక్రమాలకి ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి ఒక రకమైనటువంటి భయం అనేది వాళ్ళు ఏర్పడిపోయింది. దానివల్ల వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఏదో విధంగా అరాచకాన్ని సృష్టించేసి రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను కూడా ఇరికి పంపించే ఆ కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వీళ్ళు ఆడుతున్నటువంటి ఇది ఒక వికృత క్రీడ. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, నీకు సంబంధించిన నీ జిల్లాలో పాలు అంటే ముఖ్యంగా తమ్మలపల్లి లేకపోతే పొంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి రైతులు చాలామంది కావచ్చు, రైతులు కావచ్చు, లేదా వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో చేసుకుంటూ ఉంటే ఆ పాలు కూడా వీళ్ళకి మాత్రమే పోయాలి. వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి పోతే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక నేరాన్ని మోపి ఇబ్బంది పెడతా ఉంటారు. మళ్ళీ అక్కడ 10 రూపాయలు ఉంటే వీళ్ళు 8 రూపాయలే ఇస్తారు. అదేమని అడిగితే కొడతారు. అంత దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. రెండోది, ఈ మధ్యకాలంలో అక్కడ సంబంధించినంత వరకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే ఒక కోళ్ళ ఫారం పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవచ్చు, వాళ్ళ కనుసన్నల్లోన అయితేనే జరగాల.
లేకపోతే వాళ్ళ మనుషులకు వాటా ఇస్తేనే అది మనుగడ సాగుతూ ఉంటుంది. అలా బలవంతంగా కోళ్ళఫారానికి సంబంధించి ఒక అతనికైతే బలవంతంగా కోళ్ళఫారాన్ని రాయించుకున్నారు వాళ్ళు. నువ్వు కనుక రాయకపోతే ఇదిగో ఎంత ఇస్తావు తీసుకెళ్ళంతే, 10 రూపాయలు 2 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు ఇస్తాం, లేకపోతే చంపేస్తాం, లేకపోతే నీ మీద మద్యం కుంభకోణానికి సంబంధించింది పెడతాము, లేదంటే డ్రగ్స్ ఉన్నాయని పెడతాము, మరణాయుధాయాలు ఉన్నాయని పెడతాము, నిన్ను ఇబ్బంది పెడతాం, నీకు మర్యాదగా తీసుకుని వెళ్ళని చెప్పని ఆ విధంగా సాగించిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు అక్కడికి వచ్చారు, వచ్చిన వ్యక్తులు ఏమట బయట వాళ్ళు అంతమంది ఎందుకున్నారు. నువ్వు రెడ్డప్ప గారినే పరామర్శించడానికి రావచ్చు, లేకపోతే ఆయనతో మంత్రాలు జరగడానికి రావచ్చు. అది పోలీసు వాళ్ళకి నువ్వు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అవును, నువ్వే కదా న్యాయస్థానానికి వెళ్ళింది. మరి అంత ఇబ్బంది ఉండేవాడు నియోజకవర్గానికి వచ్చేటప్పుడు నేను వస్తున్నాను, నాకు రక్షణ కల్పించండి అని చెప్పని భద్రతా సిబ్బందికి నువ్వు సమాచారం ఇవ్వాలి కదా. మరి ఇవ్వకుండా వచ్చావు అంటే నువ్వు ఒక వ్యూహం ప్రకారం వచ్చావని అర్థమైపోతా ఉంది కదా. ఇదల్లి కూడా ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరులో ఈ మధ్య జరిగిన మంత్రాల ప్రకారం ఒక్కోటి బయటకు వస్తూ ఉంది. దాని గురించి ఈరోజు 307 పెట్టి మంచి పనే చేశారు మిథున్ రెడ్డి గారి మీద. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు, రెడ్డప్ప గారి మీద కావచ్చు, వాళ్ళ మీద కూడా. ఎందుకంటే ఇవన్నీ బయటకు రావాలి. ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, అక్కడ జరిగినటువంటి వచ్చిన వాళ్ళకి 7 గాయాలైతే వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వాళ్ళ పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ లేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ విచారణలో బయటకు వస్తాయి ఒక్కోటి ఏమేమి జరుగుతున్నాయి ఏందనేది. అందుట్లో వాళ్ళ మీదే పెట్టలేదు కదా, దౌర్జన్యం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రైతులు కూడా కొంతమంది 33 మంది మీద దాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరి మీద అటు ఇటు అందరి మీద పెట్టారు కదా నేరం ఇట్లా జరిగింది అని చెప్పని. కాబట్టి విచారణలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మిగిలింది వాళ్ళకి 11 మంది, ఇందులో కొంతమంది జారుకునేటట్టున్నారు. దీనికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పౌలు కదుపుతున్నాడనే ఒక భయం కూడా ఏర్పడిపోయింది వాళ్ళకి. కాబట్టి ఎట్లా పార్టీని రక్షించుకోవాలి, మిథున్ రెడ్డి గారు లేకపోతే తమ్మలపల్లి శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే ఈయన కావచ్చు, పెద్దిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళటానికంటే ప్రవేశ ద్వారాలన్నీ మూసేశారు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, అరాచకం సృష్టించాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు వ్యూహాత్మకంగా జరుగుతున్నాయని చెప్పని నేనైతే భావిస్తున్నాను. ప్రజలు కూడా అదేవిధంగా అనుకుంటున్నారు. 2-3 అడిగితే అక్కడున్న సమాచారం ఏంటి, ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చెబుతామా, ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే ఆ రైతులు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నిన్న నేను ఏబిఎన్ ప్రసార మాధ్యమంలో జరుగుతున్నటువంటి చర్చా గోష్ఠిలో కూడా చూడటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు రైతు, అతను 7 ఎకరాల పై చిల్లర దాని కింద వెళ్ళిందంట జలాశయం సంబంధించి. దానికి కూడా ఆయనకు డబ్బులు ఇవ్వకుండా ఏదిస్తూ సగం ఇస్తాము లేకపోతే 35కి ఇస్తామని చెప్పిన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు అతను గోడు కూడా వెళ్ళబోసుకున్నాడు. దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవ్వమని చెప్పిన వెంకటకృష్ణ గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక్కోళ్ళు బయటకు వస్తున్నాయి. నిన్నటిదాకా భయపడ్డారు, మాట్లాడడానికి భయపడ్డారు, ఎవరికన్నా చెప్పుకోవడానికి భయపడ్డారు, న్యాయస్థానానికి వెళ్ళడానికి భయపడ్డారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించినవన్నీ కూడా వివరాలన్నీ తీసుకుని వాళ్ళే వస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగిందని ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఇంతకుముందు లేదు కదా ఇలాంటివన్నీ. ఏం మాట్లాడినా వాళ్ళు ఇంటికి వెళ్ళి కొట్టేవాళ్ళు, లేదంటే అవసరమైతే మనుషులను చంపేసేవాళ్ళు. అలానే కదా వాళ్ళు చేసుకుంటా వచ్చింది. మరి అంత దౌర్జన్యం ఇప్పుడు ఆయనకు సంబంధించి 900 పైచిలకు ఎకరాలకు సంబంధించి ఆయన ఏ విధంగా ఆక్రమించుకున్నాడు, లేకపోతే గనులకు సంబంధించి ఏమేమి జరిగినాయి అని చెప్పి మొత్తం బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ చూసి తట్టుకోలేకపోతున్నారు. సో నిన్న ఈ జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో దీంట్లో చాలా మంది కూడా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బాధితులే ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీ శ్రేణులు ఆ బాధితులకు, రైతులకు అండగా వచ్చారు అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికైతే వీళ్ళ మీద మరి 307 హత్యాయత్నం కేసులు పెట్టారు అంటున్నారు. ఇప్పటికే వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లోనే వాళ్ళిద్దరు చాలా ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మామూలుగా నేరం ఇట్లా జరిగిందని చెప్పని అయితే వాళ్ళకి తాకీదులు పంపిస్తారు. మిగిలిన గతంలో లాగా వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని రావడం ఇట్లాంటివన్నీ చేయరు. న్యాయబద్ధంగా వాళ్ళందరినీ పిలిపిస్తారు. వాళ్ళు అప్పుడు కనుక సరైన సమయంలో వచ్చి వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సో ఈ ఒక్క ఘటనతో ఆగుతుందంటారా? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనే వాళ్ళు ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు. దానికి తోడు మీరు అన్నారు రైతులు అని చెప్పని. రైతులు వీళ్ళు వెళ్ళి అక్కడ అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన దౌర్జన్యం తెలుసుకున్న తర్వాత అందరూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, మిగిలిన కూడా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తా అయితే కూర్చోరు కదా. కానీ దాన్ని మనం సమర్థించట్లేదు. ఏదైనా సరే గొడవలు అనేది అది న్యాయస్థానంలోనూ చట్టబద్ధంగానూ తెలుసుకోవాలి తప్ప
ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా దౌర్జన్యం చేసుకోవడం మాత్రం మంచి పద్ధతి అని చెప్పని నేనైతే భావించట్లేదు. దాన్ని మాత్రం మనం ఖండించాలి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇప్పుడు దాకా చేసినటువంటి అరాచకాన్ని ఒక్కసారిగా ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దాన్ని ప్రశ్నించి సరైన న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు చేసే ప్రతిదాన్ని కూడా గతంలో చేసినవన్నీ కూడా మీరు అన్నట్టు గతంలో చేసిన అన్నిటి కూడా వాళ్ళు ఏమేం చేశారో వరుసనే వివరాలతో సహా శ్వేతపత్రాల ద్వారా లేకపోతే ఫిర్యాదుల ద్వారా బయటపెడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయటం కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం, వాళ్ళు అదుపులో తీసుకోవడం కాదు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి దోపిడీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి ప్రభుత్వ ఖజానాలో అది జమ చేయాలి. ప్రజలు అయితే ప్రజలకు ఇప్పించాలి. చాలామంది ప్రజల దగ్గర నుంచి వాళ్ళు భూములు కొట్టేశారు కదా, తిరిగి ఎవరి భూములు అయితే వీళ్ళు కొట్టేశారో వాళ్ళన్నిటికీ తిరిగి ఇప్పించాలి. వీళ్ళు దోసుకున్నటువంటి గనుల మీద, ఇసుక మీద, మద్యం మీద వీళ్ళు దోసుకున్నవన్నీ కూడా తిరిగి ప్రభుత్వ ఖజానాకి రప్పించాలి. అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పని భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్.